మనిషికైనా ప్రపంచంలో విలువైన వస్తువులు ఏంటంటే మీ టైము, మీ హెల్త్, మీ డబ్బులు మార్కెట్లో పోతే తిరిగి రావు. అసలు మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అంటే ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిరిగినా వాళ్ళకి ఆ క్యూర్ అనేది, ఆ పర్ఫెక్ట్ క్యూర్ అనేది ఇప్పటి వరకు దొరకట్లేదు. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకోండి, 1 నుంచి 10 సంవత్సరాలు సఫర్ అవుతూనే ఉంటారు. మెట్లు ఎక్కుతుంటేనో, మెట్లు దిగుతుంటేనో, కూర్చొని లేస్తుంటే వీళ్ళకి నొప్పులు వస్తే వెంటనే రావట్లేదు, మందులతో సరిపెడదాం అనుకుంటున్నారు. పోనీ వీళ్ళు ఏం ట్రై చేయకుండా కూర్చుంటారు అనుకుంటే వీళ్ళు లిటరల్లీ నొప్పులు ఉన్న వాళ్ళు మేకుల మీద నడిచినట్టు ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళు లిటరల్గా మహాబేర్ గింజలు నానబెడతారు, తుమ్మ జిగురు అంటే అది తింటారు, బెండకాయలు తింటారు ఏదో గుజ్జు వచ్చేస్తుందంటే, హోమియోపతీలు, ఆయుర్వేదాలు, ఇంగ్లీష్ మెడిసిన్లు, వీళ్ళు ట్రై చేయని పద్ధతి అంటూ ఉండదు. ప్రపంచంలో ఎన్ని ట్రై చేయాలి, ఇంటర్నెట్లో చెప్పిన ఆసనాల దగ్గర నుంచి, ఫుడ్స్ దగ్గర నుంచి, వాళ్ళు చేసే పనులన్నీ చేశాక ఏమి వర్కౌట్ అవ్వకపోతేనే వాళ్ళు సర్జరీకి వెళ్తారు. ఈ నీ పెయిన్ ఉన్న వాళ్ళు నాకు నీ పెయిన్ తగ్గట్లేదు, నాకు నీ పెయిన్ తగ్గించండి అని అంటున్నారు, కానీ అసలు ఇంక ప్రపంచంలో క్యూర్ లేదనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు నీ పెయిన్స్ వచ్చేది ఫస్ట్ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వస్తుంది. ఈ ప్రపంచంలో ఏమైనా ఫ్రీగా దొరుకుతుందంటే వాటర్ బాటిల్ కూడా రోడ్డు మీద ఇవ్వరు కానీ మేడం, మీకు ఇన్ఫర్మేషన్ అనేది, అడ్వైజ్, ఉచిత సలహాలు అనేవి ఫ్రీగా దొరుకుతాయి. ఇంటర్నెట్లో చెప్పేవాడు ఫ్రీగానే చెప్తాడు, చూసేవాడు ఫ్రీగానే చెప్తాడు. డబ్బులు ఎవరు కడుతున్నట్టు? ఇక్కడ వీళ్ళ పెట్టుబడి ఏంటంటే వీళ్ళ హెల్త్, అది విషయం తెలియట్లేదు. మీరు జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి, మోకాల నొప్పికి రిలీఫ్, ఒకటి ఇది తినండి అంటాడు, ఒకటి ఇది చేయండి అంటాడు, ఒకటి ఆసనాలు వేయండి అంటాడు. వీళ్ళు తిరిగి విసిగిపోయి ఉంటారు మేడం. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ కూడా సైంటిఫిక్ డేటా లేదు. సో ఇట్లా ఎక్కడ లేని చోట సొల్యూషన్ అనేది మేము ఫస్ట్ పిఆర్పీల ద్వారా చేద్దాం అనుకున్నాము. ఒక అడుగు ముందుకెళ్ళి వీఆర్ లాంచింగ్ దిస్ ఫ్రీడమ్ వాక్ అనే సప్లిమెంట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ పోటెంట్ ప్రొడక్ట్ ఇన్ హోల్ ఇండియా అని చెప్పొచ్చు మేడం. ఇప్పటిదాకా మీకు ప్రపంచంలో భూమండలం మీద ఇలాంటి తయారు చేయలేదు. ఇది మేము ఫస్ట్ లాంచ్ చేస్తాం. ఆల్రెడీ అరిగిపోతున్న కార్టిలేజ్ని అరిగడుతుంది, అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది. సో ఇంతకంటే ఏం కావాలి మేడం పేషెంట్కి? మేము ఇండియాస్ ఫస్ట్ కంపెనీ వేర్ పేషెంట్కి సైంటిఫిక్ బుక్లెట్ ఇస్తున్నాము. అంటే లిటరల్గా ఏ సైంటిఫిక్ లింక్స్ యూజ్ చేసుకొని మేము ఈ కాంబినేషన్ తయారు చేసాము. 2000, 2002, 2012 అక్కడ నుంచి కూడా కొన్ని వందల స్టడీస్ మేము రిఫైన్ చేసి ఏవైతే పొటెంట్గా పనిచేస్తున్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక ప్లేస్లోకి తీసుకొచ్చి పేషెంట్ అనేవాడుకుంటే కాన్ఫిడెన్స్తో కొనేటట్టు ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి మేము ఫ్రీడమ్ వాక్ అని బయటకి ఇస్తున్నాం మేడం. సో పీపుల్ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బిఫోర్ బయింగ్. ఎందుకు కొంటారో తెలియాలి, దాంట్లో ఏముంటుందో తెలియాలి. సో దిస్ వే మీరు ఏ డాక్టర్ అయినా, ఏ సైంటిస్ట్ అయినా, లేకపోతే ఏ న్యూట్రిషనిస్ట్ అయినా ఇది పనిచేయదు అనుకుంటే మా బుక్లెట్ చూపించండి, ఇన్ని సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకు పనిచేయవు అని చెప్పేసి. సో దీన్ని క్వశ్చన్ చేయలేనటువంటి ఒక ఫస్ట్ ప్రోడక్ట్ ఇండియాకి తీసుకొచ్చి దీని వెనకాల సైంటిఫిక్ బ్యాకప్ కూడా ఇస్తే పేషెంట్ కాన్ఫిడెన్స్తో కొనుక్కుంటాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాంబినేషన్ అవుతుంది మీకు. సో అసలు ఫస్ట్ బేసిక్గా సర్జరీలు అనేది ఎవరు షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళకూడదు. ఈ పిఆర్పీలు కూడా ఏదో ఉంది కానీ అసలు అవసరం కూడా రాకూడదు. అంటే మా లాంటి క్లినిక్లు, డాక్టర్లు అవసరాలు రాకూడదు మేడం వీళ్ళకి ఫస్ట్. ఎందుకంటే ఈ చిన్న డబ్బా అనేది ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇది మీకు అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, www.prana.com ఉంటుంది, మీరు ఎక్కడి నుంచైనా షాప్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. సో అట్లాగా మేము ఇంటికి షిఫ్ట్ చేస్తాము. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఫస్ట్ ఇది డిఫెన్స్ అయిన అవ్వాలి. తప్పని పరిస్థితుల్లో పిఆర్పీలు ఎట్లాగా ఉంటాయి. సో అట్లాగా మా గోల్ ఏంటంటే అసలు మనిషి అనేవాడు సర్జరీకి వెళ్ళకుండా అవాయిడ్ చేయడం ఈజ్ మై డ్రీమ్. వి మేడ్ ఇట్ అ సింపుల్ సాచెట్ ఫార్మ్, మోస్ట్ ఎఫిషియెంట్ డోసేజ్. ఎందుకంటే ఇది పిల్లో పట్టదు కాబట్టి వి మేడ్ ఇట్ ఇన్ సాచెట్ ఫార్మ్. అండ్ వీ హ్యాడ్ టేస్ట్ ఫర్ పీపుల్. సో అందుకని మేము ఆరెంజ్ ఫ్లేవర్ వేసాం. ఇది జ్యూస్ తాగినట్టు ఉంటుంది వీళ్ళకి, అండ్ ఈజీ టు మిక్స్, జ్యూస్ తాగినట్టు ఉంటుంది వీళ్ళకి, అండ్ ఈజీ టు క్యారీ కూడా మేడం. సో అందుకని సాచెట్ ఫామ్ మేము చేసాం. ఓకే, సో వాటర్లో కలుపుకొని తాగడమే, జస్ట్ అంతే. యూ కట్ ద సాచెట్ డైలీ వన్స్, ఒకసారి వాటర్లో కలుపుకొని తాగితే దట్స్ గుడ్ ఇనఫ్.